ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ కొలిక్పూడి శ్రీనివాస్ గారి నుంచి 2024 ఫిబ్రవరి 7 20 లక్షలు, ఫిబ్రవరి 8 20 లక్షలు, ఫిబ్రవరి 14 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన పోరంకులో శివరాజ్ పిఏ మోహన్ నుంచి వచ్చి తీసుకున్న 50 లక్షలు, గొల్లపూడిలో 3.5 కోట్లు పెట్టినటువంటి స్టేట్మెంట్ చేత కాదు. చిన్నికి ఇచ్చా అన్నాడు, ఇచ్చాడు చూపిమనండి. ఎవరెవరికి పంపించిన డబ్బులు మీరు గాలి మాటలు చెప్తా ఉంటే ఎట్ట కుదిరితే వెంకటరెడ్డి గారు ఎవరికి ఇచ్చారో చిన్నికి ఇచ్చారు. కొలిపూడి శ్రీనివాసరావు కేసు పెట్టండి, కేసు పెట్టి వీళ్ళలాగా తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేయం. అట్లా చేస్తే మీరు అందరూ చేయలేదు కట్టయ్యారు, చేయలేదు కట్టెట్టయ్యారు, అట్లా చేస్తే ఎట్టనుకుంటారు. ఎవరు చేయలేదు కట్టి మీరు మాట్లాడుతారు, ఇలా వరిదగిస్తున్నారు. మీ దగ్గర ఎంపీలకు లేదు, మంత్రులకు లేదు, 5 కోట్లు తీసుకున్న స్వేచ్ఛలు లేవు మా దగ్గర, 5 కోట్లు తీసుకున్న స్వేచ్ఛలు కూడా లేవు మా దగ్గర. సీట్లకు 5 కోట్లు 10 కోట్లు అమ్ముకున్నారు. అడ్డంగా జరిగిపోయినాక దుఃఖించొద్దు. అవునండి తీసుకుంటారండి, అది కామన్ అని చెప్పండి. లేకపోతే రేపు పొద్దున ఎందుకు ప్యాకెట్ ఆడతాం అనేది కామన్ అని ఆయన చెప్పినట్టు. అవునండి సీట్కి 5 కోట్లు 10 కోట్లు తీసుకోవడం కామన్ అని చెప్పండి. ఇక్కడ ఎవరేమి మా నాన్నోడు చంపాడు, అతనికి ఎంపీ టికెట్ ఇవ్వద్దని ఎవరు చెప్పట్లా. సొంత నాన్న సొంత చిన్నాన్ని చంపిన అతనికి ఎంపీ టికెట్లు ఇచ్చిన మీరు చెప్పారు, బాబాయ్ ఎవరు చెప్పారు చెప్పండి. 5 సంవత్సరాలు సమాధానం చెప్తాను. నేను 3 పిల్లల గురించి టీచర్తో టీచర్ చాలా తీసుకోవాలి. ఏం మాట్లాడతారు? కనీసం అవగాహన ఉండాలి. నేను ప్రూఫ్ చూపిస్తుంటే ఏం చూపించావు? ప్రూఫ్ ఆయన చూపించాడు, ప్రూఫ్ ఏం చూపించాడు? సరే మైండ్ ఉన్నంత మాట్లాడచ్చు, మైండ్ ఉన్నంత మాట్లాడచ్చు. మైండ్ లేకుండా పిచ్చి మాట మాట్లాడుతూ ఆయన ప్రూఫ్లు చూపిస్తుండే. అక్కడ కాదండి మీరు దమ్ము ఉంటే చూపించండి. అరే ఆయన కొలికిపోడి ఆ కేసు నేను చిన్నీకి పంపించిన ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాడు. ఎంత అడ్డంగా జరిగిపోయాడు. మళ్ళీ బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతాం, మంచిగా మాట్లాడితే మనం చెప్పొచ్చు. సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? కేసులోని చిన్ని సిబిఐ ఎవరి దగ్గర చేతిలో ఉంది? సిబిఐ నీ చేతిలో ఉంది కదా. సిబిఐ ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి. 16 నెలలైంది, 16 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఇది టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఏంటంటే కేసీఆర్ చింది అనే విషయం అడ్డంగా దొరికిపోయారు కాబట్టి టాపిక్ డివియేషన్ చేస్తారు. స్టేట్మెంట్ లో చిన్ని అనే పేరు లేదు, ఏదో ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు. కేసు పెట్టమని సార్ కొలికిపూడి శ్రీనివాసరావు దృష్టిలో దొంగ అయితే దానికి సీట్ ఎందుకు ఇచ్చారు? పిలుస్తున్నారు కదా, ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. మహేష్ గారు ఈ పంచాయతీ ఏంటండి? వర్మ గారు ఇప్పుడు అది టీడీపీ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. డెఫినెట్లీ రేపు నాకు తెలిసి ఇంటర్నల్ ఇష్యూ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఇంటర్నల్ ఇష్యూ ఎలా అవుతుంది? ఎమ్మెల్యే ఎంపీ అన్నది తెలుగుదేశం పార్టీ కాదు కదా. ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు అది వాళ్ళ 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక ఇంటర్నల్ ఇష్యూ. రేపు ఖచ్చితంగా అది పార్టీకి వెళ్తుంది, వాళ్ళు డిస్కషన్ పెడతారు, ఎవరో ఏంటో తెలుస్తుంది. ఇది కూటమికి డ్యామేజ్ కాదా? చూడండి ఇలాంటి నేను చెప్తాను చూడండి, ఇలాంటి ఏ చిన్న విషయం జరిగినా కానీ డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేది కూటమి మీద ఉంటుందని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఒకవేళ దాని ఇంపాక్ట్ 0.1% ఉన్నా దాని 99.9% వాడుకోవడానికి రెడీగా ఒక బ్యాచ్ రెడీగా ఉంది.
చిన్న విషయమైనా నేను మా ఇంట్లో ఎవరితో కొట్టుకున్నా కానీ ఇది అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్థితి కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే ఇదంతా కూడా అనవసరమైనటువంటి ఒక డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడో కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టయితే ఈ పరిస్థితి ఉండదు. ఈ రోజు చూడండి, అసలు ఈ కంటెంట్ కి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ లోకల్ పబ్లిక్ కానీ ఏం సంబంధం? బట్ తీసుకొని మాట్లాడతారు. ఏ కంటెంట్ కండి? ఏ కంటెంట్ సంబంధం? 5 కోట్లకి సంబంధం లేదు. కాదు, ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఉండండి. ఏ కంటెంట్ కోసం చెప్తున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం రేపు పార్టీ ఆఫీసర్లు పిలిచి అలా కాదండి. ఇప్పుడు పొజిషన్ లో ఉన్నారు కదా, గతంలో వీరేమైనా అలా వదిలేసిన సందర్భాలు ఉంటాయా? వాళ్ళ ఇంటర్నల్ విషయం కదా, ఏమున్నదిలే, మనం రాజకీయాల్లో ఏది ఇంటర్నల్ ఉండదండి. మేము పారిపోవట్లేదండి. ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు కొలికిపూడి గారు ఇచ్చినట్టు ప్రూవ్ చేయాలా, చిన్ని గారు తీసుకున్నట్టు ప్రూవ్ చేయాలనే సబ్జెక్ట్ కూడా జరుగుతుంది. ఆయన ఇచ్చినట్టు ఆయన ప్రూవ్ చేయాలి. కాదు, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి కానీ ఎందుకు ఈ అంశాలు ఎక్కువ వస్తున్నాయి? ఇది ఇప్పుడు ఎలా చెప్తామండి? ఇప్పుడు ఇది అది ఇండివిజువల్ గా ఇప్పుడు అదే చెప్పడం, ఇచ్చారా లేదా ఆయన ప్రూవ్ చేయాలా, తీసుకున్నా లేదని చిన్ని గారు ప్రూవ్ చేయాలా? ఇది వాళ్ళిద్దరు ప్రూవ్ చేసుకోవాలి సబ్జెక్ట్. వాళ్ళు పార్టీ ఆఫీస్ నిలబెడతారు. రేపు లేదు, రేపు ఆయనే వచ్చేసి కాదండి, రేపు ఆయన వచ్చేసి నేనేదో మామూలుగా చెప్పేశానంటే అనుకోండి, అనవసరంగా ఈ డిబేట్లు మామూలుగా చెప్పేశారంటే ఊరుకుంటారేంటి? నేను అదే జనాలు ఊరుకోరు కదండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన విధానం, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన మాట్లాడేటువంటి కులం ప్రస్తావనలు ఖచ్చితంగా